ఇక డీటెయిల్ చూసుకున్నట్టయితే మనం రేవంత్ రెడ్డి పరిపాలన విషయంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారంటూ నేను ఒక సర్వే ద్వారా తెలిసింది. దాదాపు 72% మంది ప్రజలు రేవంత్ రెడ్డి పరిపాలనతో సంతోషంగా ఉన్నారంటూ తెలుస్తుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఈ దసరాకి మరో రెండు స్కీమ్లు కూడా అమలు చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫస్ట్ గా స్కీమ్ కనుక చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 5 లక్షల రూపాయలు, అలాగే రైతు భరోసా కింద 7,500 రూపాయలు ఆర్థిక సాయం చేయనున్నట్లుగా తెలుస్తుంది. మొదటిగా పేపర్ చూసుకుందాం. వెలుగు కనుక చూసుకున్నట్టయితే కోల్కతా రేప్ కేసుకు సుప్రీంకు సుమోటోగా తీసుకున్న న్యాయస్థానం ఇక రేపు పొద్దున ట్యాప్ ప్రయారిటీ కింద విచారణ. ఇక సిజేఐ నేతృత్వంలో 3 జడ్జీలతో బెంచ్. ఇప్పటికే కల్కతా హైకోర్టులో కొనసాగుతున్న విచారణ. 2 గంటలకోసారి నిరసనలపై రిపోర్ట్ ఇవ్వండి. ఇక రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశం. మాజీ ప్రిన్సిపల్ కాల్ డేటాను పరిశీలిస్తున్న సిబిఐ. టీఎంసీ ఎంపీ సుఖేందర్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే కోల్కతా రేప్ కేసు జరిగిందో దాని మీద సుప్రీంకు సుమోటోగా న్యాయస్థానం తీసుకుంది. అయితే రేపొద్దున టాప్ ప్రయారిటీ కింద విచారణ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామి కండి. క్షత్రియులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. కొమరంభీం అల్లూరి స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడడం. ప్రజాపాలనలో అందరికీ ప్రాధాన్యత ఉంటుంది. ఇక నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని త్వరలో ప్రారంభిస్తాం. ఇక క్షత్రియ భవన్ కు స్థలం కేటాయిస్తామని ప్రకటన. సీఎం రేవంత్ ను ఘనంగా సన్మానించిన క్షత్రియ సేవా సమితి. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే రేవంత్ పాలనపై 72% మంది హ్యాపీ. అగ్ని సర్వీస్లో వెల్లడి. ఇక స్కీమ్లు, రుణమాఫీ అమలుపై జనం సంతృప్తి. మిగతా గ్యారంటీలు అమలు చేస్తారని నమ్మకం. ఇక దసరాకు మరో 2 స్కీమ్లు అమలు చేసేందుకు రెడీ అవుతున్న రాష్ట్ర సర్కార్. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 5 లక్షల రూపాయలు, రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయల సాయం. గైడ్ లైన్స్ పై తుది దశకు చేరిన కసరత్తు. రైతు కూలీలకు సాయంపై త్వరలోనే గైడ్ లైన్స్. ఇక సార్వాయి పాపన్న విగ్రహం, పాపన్న గౌడ్ టూరిజం సర్క్యూట్ కు 4.70 కోట్లు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటన. ఇక కమర్షియల్ ట్యాక్స్ లో ఏం జరుగుతుంది, అక్రమాలపై రిపోర్ట్ ఇవ్వాలి అనే అధికారులకు సీఎం ఆదేశం. 1,200 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పక్కదారి. 2,900 అనుమానాస్పద జీఎస్టీ రిజిస్ట్రేషన్లు. వీటిలో 700కు పైగా నకిలీ రిజిస్ట్రేషన్ల గుర్తింపు. 11 ప్రైవేట్ సంస్థలకు 400 కోట్ల లబ్ధి. ఇక వెజ్ ఫుడ్ తో డిప్రెషన్ దూరం. శాకాహారుల్లో ప్రోటీన్, విటమిన్ సి స్థాయిలో అధికం. ఇక నాన్ వెజిటేరియన్ తో పోలిస్తే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ, అందుకే శాకాహారుల్లో కుంగుబాటు, ఒత్తిడి తక్కువ. హెచ్సియు రీసెర్చ్ల అధ్యయనంలో వెల్లడి. నేడు రాజ్యసభకు సింఘ్వి నామినేషన్. ఆయనతో తెలంగాణకు న్యాయం. ఇక అందుకే పెద్దల సభకు పంపుతున్నాం సీఎం రేవంత్ రెడ్డి. సిఎల్పి సమావేశంలో వెల్లడి. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ మాకు లేదు, అది ఓ అవుట్డేటెడ్ పార్టీ. కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ పేరెత్తితే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్ కే ఉందని వ్యాఖ్య. ఇక నెక్స్ట్ పేపర్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో కనుక చూసుకున్నట్టయితే బడా భవనాలపై బుల్డోజర్. హైదరాబాద్ లో హైడ్రా హల్చల్. గండిపేట ఎఫ్టీఎల్ఏ నిర్మాతల కూల్చివేత. ఇక మొత్తం 20కి పైగా భవనాలు, ప్రహారీ గోడలు నేలమట్టం. కేంద్ర రాష్ట్ర మాజీ మంత్రులు, వ్యాపారవేత్తలవి కూడా. ఇక అర్ధరాత్రి యంత్రాలు, తెల్లవారుజామున రంగంలోకి వ్యూహాత్మకంగా వ్యవహరించిన హైడ్రా అధికారులు. వాగ్వాదానికి దిగిన నిర్మాణదారులు అదుపులోకి. ఇక భూములు విక్రయించిన నాయకుల ఫోన్లు స్విచ్ ఆఫ్. 1-2 రోజుల్లో మరిన్ని కూల్చివేతలు. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్లో నిర్మాణాలపై దృష్టి. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే విభజనలో చిక్కులు. పునర్విభజన చట్టం అమల్లో పలు రాజ్యాంగ న్యాయపరమైన సమస్యలు. కేంద్రం 10 ఏళ్లుగా చట్టాన్ని అమలు చేయడం లేదు. ఇక చట్టసభల్లో, కోర్టుల్లో గట్టిగా వాదించాల్సి ఉంది. అందుకే తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వి ఆమోదించిన అధిష్టానానికి ధన్యవాదాలు. సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ నుంచి ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నాం. అభిషేక్ సింఘ్వి నేడు ఉదయం అసెంబ్లీలో నామినేషన్ దాఖలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే విభజనలో కొన్ని చిక్కులున్నాయని, పునర్విభజనలో చట్టం అమలులో పలు రాజ్యాంగ న్యాయపరమైన సమస్యలు ఉన్నట్లుగా, కేంద్ర 10 ఏళ్లుగా చట్టాన్ని అమలు చేయడం లేదంటూ ఈ మేరకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆకాశమంత ఎత్తు, ఆరోగ్యం చిత్తు. 30 అంతస్తులకు మించే భవనాల్లో ఉండే వరకు ఆరోగ్య సమస్యల ముప్పు. శ్వాసకోశ సమస్యలతో, ఇలాగే హృద్రోగాలతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా, కేవలం 30 అంతస్తులకు మించి ఎక్కువ అంతస్తులో ఉండకూడదు అంటూ కూడా ఈ మేరకు ఒక సర్వే ద్వారా తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే RRR అవార్డ్ పాస్. ఉత్తర భాగం రోడ్డు నిర్మాణంలో పూర్తయిన భూసేకరణకు త్వరలో పరిహారం చెల్లింపు. గత 3 ఏళ్లలో జరిగిన రిజిస్ట్రేషన్లో గరిష్ట విలువ ప్రాతిపాదికగా ఖరారు. పట్టణ ప్రాంతాల్లో 2 రెట్లు, గ్రామీణంలో 3 రెట్లు. నోటిఫికేషన్ విడుదలకు అధికారుల కసరత్తు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే బీజేపీలోకి చాంపాయి సోరెన్. 6 ఎమ్మెల్యేలతో ఢిల్లీకి. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి కమల అగ్రనేతలతో మంతనాలు. ఇక ఎక్స్ ఖాతాలో పార్టీ పేరు మాయం. తన ముందు 3 ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటూ బహిరంగ లేఖ. పబ్లు, బార్లలో ఎక్సైజ్ ఆకస్మిక దాడులు. హైదరాబాద్ పరిధిలో 25 బృందాలతో డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు. ఇకపై వారాంతాల్లో తనిఖీలు.
నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈనాడు కనుక చూసుకున్నట్టయితే రైళ్ల జైళ్ల ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ బోగిల సంఖ్య తగ్గింపు. అన్ని ప్రధాన రైళ్లలో 2 కోచ్లకే పరిమితం. కాలు కదపలేని, టాయిలెట్కి వెళ్లలేని పరిస్థితుల్లో ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం. అలాగే పర్యాటకానికి పీపీపీ విధానం. ఈ రంగంలో దుబాయ్ కంటే 100 రెట్లు అధికంగా తెలంగాణలో అవకాశాలు. నిర్వీర్యమైన ఆస్తుల నుంచి ఆదాయం సృష్టిస్తాం. ఇక ఈ మేరకు ఆయన ముఖాముఖిలో జూపల్లి వెల్లడించడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సింఘ్వి గెలుపు తెలంగాణకు మేలు. విభజన హామీలపై రాజ్యసభలో సుప్రీంకోర్టులో పోరాడతారు. సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ విద్యా వైద్య రంగాల అభివృద్ధికి కృషి చేస్తా సింఘ్వి. ఇక బారాసతో పొత్తు అవసరం లేదు. అవినీతి కుటుంబ పార్టీలకు భాజపా దూరం బండి సంజయ్. నేల కొరిగిన అక్రమం. గండిపేట జలాశయంలోని ఫామ్ హౌస్లు నేలమట్టం. ఓఆర్ఓ ఎస్ఓఎస్ స్పోర్ట్స్ విలేజ్ లో 20కి పైగా కట్టడాలు ధ్వంసం. హిమాయత్ సాగర్ పై దృష్టి. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్. భాజపాలోకి చంపాయి సోరెన్. ఢిల్లీకి చేరిన జార్ఖండ్ మాజీ సీఎం 6 జేఎంఎం ఎమ్మెల్యేలు. కోల్కతా హత్యాచార కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీం. ఇక రేపటి నుంచి విచారిస్తామని వెల్లడి. మోసాలకు సైబర్ నేర్ల లింకులు. ఇక ఆన్లైన్ షేరింగ్ ట్రెండింగ్ పేరిట వాట్సాప్లో లింకులు పంపుతూ దోపిడీ. 4 నెలల్లో 1420.48 కోట్లు కాజేస్తాం మొట్టాలు. ఇక నెక్స్ట్ పేపర్ కనుక చూసుకున్నట్టయితే అమా న్యూస్ కనుక చూసుకున్నట్టయితే కేసీఆర్ కేటీఆర్ పేరెత్తితే జనం రాళ్లతో కొడతారు. బండి సంజయ్ ధ్వజం. టెక్నికల్ ఇష్యూతో జాప్యం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక నగరం నడిబొడ్డున పాపన్న విగ్రహం. పబ్బులపై దాడులు. బీఆర్ఎస్ బీజేపీ నేతలకు రైతు రుణమాఫీ. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే ఇక 4th సిటీకి మెట్రో రైలు. సీఎం రేవంత్ కీలక నిర్ణయం. 4 ఏళ్లలో పూర్తి. రేడియల్ రోడ్లకు ప్రణాళికలు. ఇక ఓఆర్ఆర్ నుంచి RRR కు అనుసంధానం. భూసేకరణపై అధికారులకు సూచనలు. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు చెప్పండి, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే రేవంత్ రెడ్డి పరిపాలనలో దాదాపు 72% మంది ప్రజలు సంతోషంగా ఉన్నారంటూ కూడా ఒక సర్వే వెల్లడించింది. అలాగే ఈ సర్వే ఎంతవరకు నిజమంటారు? 72% మంది ప్రజలు నిజంగానే సంతోషంగానే ఉన్నారంటారా? సర్వే కేవలం 8 మాసాలకు సంబంధించి 7 మాసాలకు సంబంధించినటువంటి సర్వే మాత్రం. 7 మాసాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగా కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు కాబట్టి ప్రజా ఆమోదం లభించిందని మనం భావించాల్సిన అవసరం. ఎందుకంటే రుణమాఫీ అసాధ్యం అంటారు, కానీ కాదు, రుణమాఫీ చేయడం సాధ్యం కాదు అని చెప్పినటువంటి రాజకీయ పార్టీలు వారందరి అభిప్రాయాలను తప్పు అని నిరూపించి రుణమాఫీ చేశారు. కొంత టెక్నికల్ గా కొన్ని సమస్యలతో కొన్ని చోట్ల రుణమాఫీ కొంతమంది జరగకపోవచ్చు, కానీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికైతే పూర్తి స్థాయిలో చేస్తామని చెప్తామని, పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్తా ఉన్నాం. కాబట్టి రైతాంగానికి సంబంధించి చూస్తా ఉంటే ప్రభుత్వం పట్ల కొంత రైతుల్లో విశ్వాసం నెలకొన్నది అని చెప్పి, అంటే ధాన్యానికి 500 రూపాయల ఎంఎస్పీకి సపోర్ట్ ఇవ్వడం, రుణమాఫీ చేయడం, రైతు బంధు ఒక విడత వేసి ఇంకో విడత వేయడానికి సిద్ధం కావడం, ఇవన్నీ చూస్తా ఉంటే రైతుల్లో కొంత ఆనందం వెళ్ళి వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇష్టం. అదేవిధంగా మహిళలకు సంబంధించి ఫ్రీ బస్సు, ఉచిత గ్యాసు, 200 యూనిట్ విద్యుత్, ఈ 3 అమలు చేస్తా ఉన్నారు. మహిళలకు సంబంధించిన విషయం అంటే డొమెస్టిక్ వీటికి సంబంధించి కూడా కొంత మహిళలకు వెసులుబాటు తగ్గింది. కాబట్టి మహిళలు ఆనందం వ్యక్తం చేస్తారు. వీటి మీద ప్రతిపక్షాలు కానీ మిగతా రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తుండొచ్చు, ఉంటాయి విమర్శలు ఖచ్చితంగా. రాజకీయ పార్టీనప్పుడు ప్రభుత్వం చేసేటువంటి పథకాల్లో అమల్లో ప్రభుత్వం చేయడం పనుల్లో లొసుగులను వెతికి పట్టుకొని వాటి మీద విమర్శలు చేయడం అంటే రాజకీయ పార్టీలు సహజమని. కానీ ప్రజాభిప్రాయం ఏ రకంగా ఉందన్న విషయంలో ఇక్కడ చేసినటువంటి సర్వే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంది ప్రజలు మొత్తంగా చూస్తా ఉంటాయి. అంటే కొన్ని చోట్ల కొంత వ్యతిరేకత ఉంది, నిరసన వ్యక్తం అవుతున్నాయని అంటుంది, కానీ నిరసన అనేది తాత్కాలికమే. రైతు రుణమాఫీ, నా పక్కవాడికి రైతు రుణమాఫీ జరగకపోతే కొంత బాధ, ఆవేశం అవుతుంది, ఆక్రోశానికి గురవుతారు. అదే విధంగా ఉంది. అంటే ఇక్కడ టెక్నికాలిటీ ఏముంది? ఆధార్ లింక్ సరిగలేదా, అకౌంట్ నెంబర్ సరిగలేదా, బ్యాంక్ వాళ్ళు ఇవ్వలేదా, లేదంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరైనటువంటి పేర్లను నమోదు చేయడం పోయిందా, పేరు నమోదు ఆల్ఫాబెట్ తప్పైనా అక్కడ రిజెక్ట్ అవుతుంది. నిన్న చెప్పాను వ్యవసాయ శాఖ అభివృద్ధి చేసినప్పుడు దాదాపు 9,000 కోట్లు బయట మళ్ళీ రివర్స్ వచ్చినాయి. ఖాతాలో జమ చేసి రివర్స్ వచ్చాయి. అంటే దాంట్లో ఏవో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి.
ఇట్లాంటివన్నీ చూడాల్సిన అవసరం ఉంది. చూసినప్పుడు కొంత ఒక 15 రోజుల్లో ఈ రైతుల నుంచి వస్తే నిరసనలు కూడా ఇప్పుడు తాత్కాలికమైనటువంటి నిరసనలు ఇవి కూడా కొంత ఆగిపోయే అవకాశం, వారు కూడా హర్షం వ్యక్తం చేసే అవకాశం. అంటే వాళ్ళు వెళ్ళి ఆధార్ సమర్పించడమా, పాస్బుక్లు మళ్ళీ ఒకసారి దాంట్లో ఎంట్రీ చేయించడమా, లేదా అకౌంట్ నెంబర్స్ చూసుకోవడమా, లేదంటే పేర్లు బ్యాంకులో పేరు, బ్యాంక్ అకౌంట్ లో పేరు ఒకటి ఉంటే వీళ్ళు పాస్బుక్ లో పేరు ఒక రకంగా ఉండడం, లేదు అంటే ఎంట్రీ చేసే ఆపరేటర్స్ పేరు ఇంకో రకంగా ఎంట్రీ చేయడం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత వాటిని సరి చేస్తే ఖచ్చితంగా అందరికీ రుణమాఫీ జరిగే అవకాశం, 100% రుణమాఫీ జరిగే అవకాశం. కానీ ఈ తాత్కాలిక ఆందోళనను ఆధారంగా చేసుకొని తాత్కాలికమైనటువంటి రైతుల యొక్క వేదన తమకు అనుకూలంగా మర్చిపోయేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నించడం అనేది జరుగుతూ ఉంది. ఇది అంటే రేవంత్ రెడ్డి పాలన విషయంలో ఏదైతే యూత్ సంబంధించి యువకులకు సంబంధించిన విషయం జాబ్ కార్డు ప్రకటించారు. ఇప్పటికే గ్రూప్ 1, 2, 3, 4 ఈ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ జారీ చేసి వాటి డేట్స్ ఎగ్జామ్స్ డేట్ కూడా రిలీజ్ చేయడం, వేరు వేరు డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఖాళీల భర్తీలు పూర్తి చేసేందుకు ప్రక్రియను పూర్తి చేయడం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు తీసుకోవడం, ఆయా డిపార్ట్మెంట్ లో సంబంధించినటువంటి అంటే ఉద్యోగాల జాతర విషయంలో యువత బస్సు ఫ్రీ బస్సు, ఉచిత విద్యుత్, వీటి అంశం విషయంలో మహిళలు, రుణమాఫీ, రైతు బంధు విషయంలో రైతాంగం, ఈ రకంగా ఏ రంగాన్ని చూసినా ఆ రంగంలో కొంత ఏదో రకమైనటువంటి ప్రభుత్వం మనకు మేలు చేకూరు, ఏదో ఒక ఇంకా అమలు చేసే చెప్తా ఉన్నారు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇంకా మేము గ్యారంటీ అమలు చేస్తాము. అలాగే చూసుకున్నట్టయితే ఇప్పుడు దసరాకి మరో 2 స్కీమ్లను కూడా అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు తెలుస్తుంది. అలాగే చూసుకున్నట్టయితే ఆ 2 స్కీమ్లో ఒకటి రైతు భరోసా కింద ఎకరానికి 7,500, అలాగే ఇందిరమ్మ ఇళ్ల కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కొక్క హామీని నెరవేర్చే దిశగా ముందుకెళ్తుంది అనుకోవచ్చా? ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం కూడా కాలేదు. ఒక సంవత్సరంలో ఈ రకమైనటువంటి హామీలను 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేదు. వీళ్ళు 8 నెలల్లో పూర్తి చేసి చూపిస్తున్నారు. 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డు రుణమాఫీ సంగతి ఇవ్వలేదు. ఒక రేషన్ కార్డు, ఉన్న రేషన్ కార్డును మార్చి తెలంగాణ రాజముద్రలో ఉన్న రేషన్ కార్డును వీళ్ళు ఇవ్వలేకపోయారు. ఒక్కటి వాళ్ళు కూడా ఈరోజు రేవంత్ ప్రభుత్వం విమర్శించి ఏదో చేయలేదు, చేయబోతారు, అతను ఏదో చేస్తున్నారు, ఇది అసలు మొత్తం మధుబూసి మాడకాయ చేస్తున్నారు, మాయల పత్రికైనా మాట్లాడితే ఎట్లా ఇది? ప్రజలు కూడా విశ్వసించే విధంగా ఉండాలి. 10 ఏళ్లలో మనం ఏం చేసాము, 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేయలేదు, 10 ఏళ్లలో మనం ఏం చేసాం, 10 ఏళ్లలో ఏం చేశారు అనేది కొంత బేరీ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు చేశారు అంటున్నారు. గతంలో కూడా ప్రజలకి మేలు చేయకుండా అప్పులు చేశారు కదా. ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ అనుకున్న స్థాయిలో ఏదైతే 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు నోటికి ఎంత ఉంటుందో చెప్పేశారు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, పెన్షన్లు కరెక్ట్ గా చేయలేదు, జాబ్స్ నిరుద్యోగ సంబంధించిన జాబ్స్ ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, మహిళలకు సంబంధించిన విషయంలో ఇవ్వలేదు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి 6 గ్యారెంటీలు ఏమయ్యాయి, 6 గ్యారెంటీలు 6 చేయకపోయాయి. 6 గ్యారెంటీలు అమలు చేసిన సమయం కావాలి కదా. వాళ్ళకి తెలుసు, పాలకులు తెలుసు ఖజానా పరిస్థితి ఏంటి, జనపాలకులు తెలుసు ఖజానా పరిస్థితి ఏంటి, ఖజానా ఎట్లా ఉన్నది, 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే ఎంత సమయం పడుతుంది తెలిసినప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసము, రాజకీయ లబ్ధి కోసము ప్రభుత్వం మీద ఈ రకంగా బురద జరిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఓకే, రేవంత్ రెడ్డి పాలనలో తప్పులు లేవాటే ఉండొచ్చు, ఆ తప్పులు సరిదిద్దుకునే సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా తర్వాత విషయం అని. కానీ వాటిని చూడాలి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. సమయం ఇవ్వకుండా మాట్లాడితే మొదటి 5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ మొదటి 5 సంవత్సరాలు అంటే 2014 నుంచి 2018 వరకు ఏం చెప్పారు? ఉమ్మడి రాష్ట్రం నష్టము, ఉమ్మడి రాష్ట్రం సరిదిద్దుతాము, ఉమ్మడి రాష్ట్రం జరిగిన పొరపాటు సరిదిద్దుతాము, ఉమ్మడి రాష్ట్రంలో ఇది జరిగింది, అది జరిగింది, ఈ నష్టం జరిగింది, ఆ నష్టం జరిగింది, వాళ్ళు సరిదిద్దుతామని చెప్పారు. మొదటి 5 ఏళ్ల పాలన ఆ రకంగా తీశారు. తర్వాత 5 ఏళ్ల పాలన నియంత్రణతో పోగొట్టుకుపోయారు. కదా మీరు 5 ఏళ్ళు గత ప్రభుత్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ జరిగినటువంటి
నష్టం కానీ ఇబ్బందులు కానీ లేదు అంటే ఆర్థిక నష్టం వీటి విషయంలో కానీ మీరు మీరు సరి చేసామని చెప్పుకున్నటువంటి మీరు ఈ రోజు 8 నెలల్లోనే మీరు చేసిన నష్టాన్ని ఎట్లా పూడ్చుకుంటారు మీరు భావిస్తారు? సర్కార్ మీద సర్వే తీశారు. ఆ సర్వే ఏమొచ్చిందో చెప్పారా? వాటి వివరణ ఇచ్చారా? లేదు. మరి ఇక్కడ కావాలి కదా సమస్య ఏందని తెలవాలి కదా. మూలం ఎక్కడ ఉన్నది, సమస్యకు మూలం ఎక్కడ ఉన్నది, ఆ మూలానికి అనుకోవడానికి కొంచెం సమయం పడుతుంది కదా. ఆ సమయం కూడా ఇవ్వకుండా ఇది చేయలేదు అది చేయలేదు చెప్తా ఉన్నారు. 6 గ్యారెంటీలో 4 గ్యారెంటీ అమలు చేశారు. ప్రతిపక్షాలు కూడా ఒప్పుకుంటున్నాయి, ప్రతిపక్షంలో ఒప్పుకుంటుంది, పార్టీలు ఒప్పుకుంటున్నాయి, నాయకులు ఒప్పుకుంటున్నారు. అంతవరకు ఓకే. 2 గ్యారెంటీ దసరా నుంచి అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇష్టపడగా ఇచ్చారు, ఇష్టానుసారం ఇచ్చారు, అర్హులకు ఇచ్చారు. వాటి ఎంక్వైరీ జరిగితే బయటకు వస్తుంది. ఒక్కొక్కరికి 2, 3 ఒకటే దీంట్లో ఒకటే స్పెల్లో ఒకటే జాగాలో 2, 3 ఇంటి ఇచ్చిన దాఖలు ఉన్నాయి ఒక్కొక్క రాయబడి. మరి వాటన్నిటిని సరిచేయాలి. గతంలో ఇచ్చిన లబ్ధిదారులు ఎంతమంది, ఎవరెవరు ఇచ్చారు, దాంట్లో అర్హులు ఎవరు అనర్హులు ఎవరు, ఇవన్నీ లెక్కలు తీయాల్సిన అవసరం. ఇందిరమ్మ ఇళ్ళ విషయం చెప్పారు. జాగాలు లేవు కాబట్టి స్థలాలు ఇస్తారు. స్థలాలకు 5 లక్షలు బీసీలకైతే ఇస్తాము, ఎస్సీ ఎస్టీలకైతే ఇంకొక 1 లక్ష అంటే 6 లక్షలు ఇస్తాము ఇల్లు కట్టుకోవడానికి చెప్తా ఉన్నాం. వాటి విషయంలో బడ్జెట్ లో కూడా వాటికి సంబంధించిన నిధులను కేటాయించారు. వాటి అమలు చేయడానికి గవర్నమెంట్ లో కొంత గైడ్ లైన్స్ కావాలి కదా. ఇవన్నీ చేయాలంటే కొంత సమయం పడుతుంది. లేదా సమయం తీసుకోవద్దు, నేను చెప్పినా నువ్వు ఇచ్చేది, నేను అన్నా నువ్వు ఇచ్చేది, నేను విమర్శిస్తా లేకపోతే అనే విధంగా మాట్లాడటం అనేది సరైనది కాదు. దసరా నుంచి విషయంలో కూడా గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ఫామ్ హౌస్ ఉన్న వాళ్ళకు 50 ఎకరాలు నైపుణ్యం అంటే మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన చెప్పారు, నాకు వస్తుంది, నేను తీసుకుంటున్నా, నాకు 500 ఎకరాలు ఉందని చెప్పి మల్లారెడ్డి గారు స్వయంగా ప్రకటించారు. అట్లాంటి వాళ్ళకు రైతు బంధు వేశారు. అట్లాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, అవసరం లేదు, ఉన్న వాళ్ళకి ఇద్దాం, కాదంటే కౌలులో తగ్గిద్దాము అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అలాగే మీరు చెప్పినట్టు చూసుకున్నట్టయితే విభజనలో చిక్కులున్నాయని చెప్పి అయితే ఖచ్చితంగా పోరాడాలి అంటూ గతంలో కేంద్రం ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మనం చూసుకోవచ్చు కోర్టు ద్వారా. అలాగే ప్రధానంగా చట్టసభలో కూడా గట్టిగా ప్రశ్నించాలంటున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి విభజన హామీలు మరి రేవంత్ రెడ్డి పాలనలో ఏదైతే హామీలు ఇచ్చారో అవి తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? కేంద్రం నుంచి ఆ హామీలు నెరవేర్చుకునే అవకాశం ఉందంటారా? విభజన హామీలు కోర్టులో పరిష్కరించుకుంటే కోర్టులు కొంతవరకు మాత్రమే చేయగల పరిష్కారం. అని శుభపరిణామం ఏంటంటే మొన్న ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత విభజన హామీల మీద కొంత ఆయన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఒక దఫా భేటీ జరిగింది, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు భేటీ నిర్వహించారు. దీనికి సంబంధించి అంటే సమస్యల పరిష్కారము ఏ రకంగా చేసుకోవాలి, ఉన్న సమస్యలు ఏంటి, వాటిని ఏ రకంగా పరిష్కరించుకుంటే బాగుంటుంది, తెలుగు రాష్ట్రాలకు 2 తెలుగు రాష్ట్రాలకు ఏమాత్రం నష్టం లేకుండా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి అని భావించినటువంటి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారుల కమిటీని వేయాలని చెప్పేసి నిర్ణయించారు. అధికారుల కమిటీ వేద్దామని ప్రాథమికంగా నిర్ధారించి అధికార సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మరోసారి భేటీ అవుతాం, మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి భేటీ అవుతాం, విభజన సమస్యల పరిష్కారం విషయంలో కొంత ప్రయత్నాలు చేస్తారని. చర్చల ద్వారానే పరిష్కారం అనేది ఖచ్చితంగా జరుగుతాం. ఓకే, అభిషేక్ మను సంఘవిని రాజ్యసభకు నామినేట్ చేసిన సందర్భంగా నిన్న సిఎస్పీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో రేవంత్ రెడ్డి విభజన సమస్యల మీద కొంత ఇబ్బందులు ఉన్నాయి, న్యాయపరంగా చట్టపరంగా తీర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి కాబట్టి అభిషేక్ మను సంఘవి లాంటి నేతలు అంటే సుప్రీంకోర్టు న్యాయవాది కూడా వారికి అట్లాంటి వాళ్లకు రాష్ట్రం నుంచి రాజ్యసభ పంపిస్తే కొంత న్యాయం జరుగుతుంది. అంటే సుప్రీంకోర్టులో వాదనల సందర్భం కానీ, రాజ్యసభలో ప్రస్తావనల సందర్భం కానీ, చర్చ సందర్భం కానీ చురుగ్గా పాల్గొని మనకు తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం నష్టం చేయకుండా విభజన హామీలు అమలయ్యే విధంగా కృషి చేసే తోడ్పాటు అందిస్తుందని చెప్పేసి వారి అభిప్రాయం సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఇక్కడ 2 రాష్ట్రాలు కూర్చొని అనుకుంటే తప్ప పరిష్కారం అయ్యే సమస్య లేదు.
కృష్ణా వాటర్ ట్రిబ్యునల్, గోదావరి వాటర్ వీటికి సంబంధించిన కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ కొంత క్లిష్టంగా మారింది. కృష్ణా నీటి వినియోగం విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య మొదటి నుంచి కొంత వివాదం ఉంది. మీరు ఇంత వాడుతున్నారు అంటే మీరు ఇంత వాడుతున్నారు, మీరు ఇంత ఒప్పందం అంటే మీరు ఇంత ఒప్పందం, ఈ రకంగా జరుగుతా ఉంది. అంటే ఆ ట్రిబ్యునల్ భేటీకి ఒక రాష్ట్రం అధికారులు, ఒక రాష్ట్రం ఆధారిత ఇంకో రాష్ట్రం అధికారులు హాజరు కావాలి. దీంతో ఆ ట్రిబ్యునల్ సమస్య అనేది దాదాపుగా విభజన జరిగి 10 సంవత్సరాలు పూర్తయిపోయింది. కానీ ఇప్పటికీ ట్రిబ్యునల్ సమస్య అట్లనే ఉంది. కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది, ఇంకా డిస్ట్రిబ్యూట్ ఉంది. ఇంకా అదే ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. రెండు రాష్ట్రాలకు ఉండి ఇరు పక్షాల అధికారుల నేతల లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక ఎవరో ఒక కూర్చొని అక్కడ మాట్లాడి చర్చించి ఒక పరిష్కారానికి వస్తే తప్ప వివిధ సమస్యలు పరిష్కారం కావు. అలాగే బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. అలాగే బండి సంజయ్ బీఆర్ఎస్ ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే అది అవుట్డేటెడ్ పార్టీ అని, అసలుకి బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు అంటూ కూడా ఆయన ఘాటుగా స్పందించడం జరిగింది. అలాగే కేటీఆర్, కేసీఆర్ కనుక పేరెత్తితే జనం రాళ్లతో కొడతారంటూ కూడా ఆయన వ్యాఖ్య చేశారు. అసలు ఈ వ్యాఖ్యను ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాళ్ళు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా పనిచేశారు. అంటే జరిగేది ఏంటంటే ఎందుకు వచ్చింది ఆ వ్యాఖ్యలు అని మనం ఒకసారి పరిశీలిస్తే, మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెప్పారు, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెప్పారు, బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతున్నాయి అంటూ పదవులు కూడా కేటాయించారు రేవంత్ రెడ్డి. గవర్నర్ గా కేసీఆర్ వెళ్తున్నారు, కేంద్ర మంత్రిగా కేటీఆర్ వెళ్తారు, కవిత జైలు నుంచి విడుదల రాజ్యసభకి వెళ్తారు, హరీష్ రావు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటారు. మొత్తం పదవులు వాళ్ళు కేటాయించారు. ఈ నేపథ్యంలో కొంత స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు, రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాధాన్యత వహిస్తున్నారు కాబట్టి వారు బాధ్యతాయుతమైన నాయకుడిగా వారు స్పందించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీకి రాజకీయ పార్టీల అవసరం ఉంది. వారు అన్నా అవునన్నా కాదన్నా. కానీ బీఆర్ఎస్ విషయంలో బీజేపీ ముందుకు వెళ్తుందా అనేది ఇక్కడ ప్రశ్న. బీఆర్ఎస్ తో కలిసి బీజేపీ అగ్రనాయకత్వం పనిచేస్తుందా? బీఆర్ఎస్ ను అప్పులు చేర్చుకొని వారికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో పెద్దలు, బీజేపీ నేతలు సంసిద్ధంగా ఉన్నారా అన్నదే ఇక్కడ ప్రశ్న. పదే పదే ఈ విషయంలో రేవంత్ రెడ్డి మాట్లాడడం, మొన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెంటనే బండి సంజయ్ కూడా చేశారు. బీజేపీతో కాదు కాంగ్రెస్ తో కలుస్తున్నారు, ఏఐసిసి కేసీఆర్ వెళ్తున్నాడు అని ఇట్లా చెప్పాను. కానీ ఇవన్నీ రాజకీయ కోణంలో చేసేటువంటి వ్యాఖ్యలు. కానీ వాస్తవానికి పరిశీలిస్తే బీజేపీకి దగ్గర ఎదురు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇది వాస్తవం. ఢిల్లీలో జరిగే పరిణామాలు కానీ, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ ఇందుకు అవును అనే సమాధానం చెప్పే అవసరం ఉంది. ఖచ్చితంగా బీజేపీతో బీఆర్ఎస్ కలిసి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తా ఉంది. కాకపోతే బీఆర్ఎస్ నాయకుల యొక్క ప్రతిపాదనను బీజేపీ నాయకత్వం కొంత మౌనంగా ఉంటుంది ఇప్పటికే. అయితే కింది స్థాయిలో సిగ్నల్స్ మాత్రం వెళ్ళాయి. బీఆర్ఎస్ తో కలిసి పనిచేసే సిద్ధంగా ఉండండి అని చెప్పేసి సిగ్నల్స్ వెళ్ళాయి. కేసీఆర్ నైజము, కేసీఆర్ మాట, గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, బీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి తొలి 5 సంవత్సరాలు కొంత కేంద్రంతో సఖ్యతగా ఉన్నప్పటికీ తర్వాత 5 సంవత్సరాలు అయ్యానికి కాలువి కేంద్రంతో సై అనకుంటే వీడే సై అన్నాం చెప్పారు. ఒక దశలో కేసీఆర్ చెప్పారు, ప్రగతి భవన్ వేదికగా ప్రస్థానంలో నువ్వు గిల్లినా గిల్లకుండా నేను మాత్రం గిల్లుతూనే ఉంటాను కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి. రైట్. అంటే నీతో కయ్యాన్ని నేను సిద్ధం, నేను కయ్యమే పెట్టుకుంటా అనే విధంగా అభిప్రాయం వచ్చే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. అంటే
అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ పార్టీ హోదాలో కాదు, ప్రధానమంత్రి హోదాలో వచ్చినా కూడా బీఆర్ఎస్ నాయకులు ఆయన కలిసేందుకు, ఆయన కలిసిన స్వాగతం చెప్పేందుకు, పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం చెప్పేందుకు కూడా వాళ్ళ వైపు కన్నెత్తి చూసింది. రైట్. పైగా నరేంద్ర మోడీ వచ్చిండు, ఏదో కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు బీఆర్ఎస్ దాని పోటీ కార్యక్రమం నిర్వహించింది. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్ హైదరాబాద్ లో చెప్తే బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రపతి అభ్యర్థిని హైదరాబాద్ పిలిపించి భారీ ఎత్తున రైతు ర్యాలీ నిర్వహించి హైదరాబాద్ లో హంగామా చేసి హోర్డింగ్స్ పెట్టించి బీజేపీలకు హోర్డింగ్స్ కూడా జాగా లేకుండా చేసి ఈ రకమైనటువంటి సంఘటన జరిగాయి. ఇవన్నీ కూడా బీజేపీ అధిష్టానం ఇవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటా ఉన్నారు. రైట్ రైట్. అధికారంలో ఉన్నంత కాలం మమ్మల్ని ఏ రకంగా వీళ్ళు చేశారు, ప్రధానమంత్రిని కూడా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు వీళ్ళు. రేపు పొద్దున వీళ్ళకు మనం షెల్టర్ ఇచ్చి మనం పార్టీలో చేర్చుకుని ఇప్పుడు కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్ మనం చేర్చుకుంటే రేపు మళ్ళీ అంతా సర్దిద్దుకున్న తర్వాత బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటే బీజేపీని మళ్ళీ తీసిపారేస్తారు, గంతిలో వెంటిగా తీసేస్తారు. కాబట్టి రైట్ చేర్చుకోవాలా ఉందా అన్న విషయంలో కొంత బీజేపీ నాయకుల సందిగ్ధంలో. రైట్ రైట్. బండి సంజయ్ చేసిన నాయకులు ఇప్పటికైతే చేర్చుకోరు, మేము చేర్చుకోము, మేము బీజేపీ బీఆర్ఎస్ తో కలిసి వెళ్ళాము, బీఆర్ఎస్ తో మాకు కొత్త అనేది ఉండదు, మాకు బీఆర్ఎస్ తో మా రాజకీయ ప్రత్యర్థి మాత్రమే బీఆర్ఎస్ అని ఈ విధంగా చెప్పారు. ఇప్పటి తాత్కాలికంగా చెప్పినప్పటికీ భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసి మాత్రం అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఇటు కాంగ్రెస్ చూస్తున్నట్టయితే బీఆర్ఎస్ కి బీజేపీతో పొత్తుంటుందని, బీజేపీ చూస్తున్నట్టయితే బీఆర్ఎస్ కి కాంగ్రెస్ తో పొత్తుంటుందని ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ తో ఏ పార్టీ పొత్తు పెట్టుకుంటుంది, అంటే ఫ్యూచర్ లో పొత్తులు ఉండే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. ఇది వాళ్ళ న్యూస్ క్యాన్. కీప్ వాచింగ్ అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.